కారణంతో నేరుగా బంద్ చేస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదన్న తలంపుతోటి కోర్టుతోటి మెలకబెట్టి కనీసం కోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైన మరుక్షణ ఎన్నో కేసుల మీద ఎన్నో గ్రూప్ 1 మీద కూడా ఆ ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలైంది. దాన్ని లాయర్లను పెట్టినరు, అనుభవజ్ఞులను పెట్టినరు. ఆ కేసును ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలాగా కూడా చేసుకున్నారు. అదే రీతిలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే నిరుపేదలకు పెళ్లి ఖర్చులు భరించలేని నిరుపేద జంటలకు బిలో పౌడర్ దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు అవకాశం కల్పించే ఈ పథకాన్ని తుంగలో తొక్కి ఏదైతే 6 గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందయ్యా అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చి మీకు ఆదుకుంటాం ఆడబిడ్డలు మా సోదరిమణులు అని చెప్పి ఘనంగా చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తులం బంగారం దేవుడెరుగు 1,16,116 రూపాయలు వచ్చే పథకాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఇదే కాకుండా మీరు మొన్న చూశారు రైతు బీమా 5 లక్షల రూపాయలను రైతులకు ఎల్ఐసి సంస్థ ద్వారా ప్రభుత్వము ప్రీమియం చెల్లించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తుంది. వేలాది మంది రైతు కుటుంబాలకు దిక్కుదోచని రైతులు అకాల మృత్యువాత పడితే 5 లక్షల రూపాయలతో ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు రూపొందించిన ప్రభుత్వ పథకాన్ని ఈ రోజు మొన్నటికి మొన్న ప్రీమియం కట్టలేని స్థితిలో ఏదైతే ఒక్కటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కన్నా పాత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిని తుంగలో తొక్కాలనేది లక్ష్యంగా పెట్టుకుని తన పర్సనల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు 119 కాన్స్టిట్యున్సీలు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా రోడ్డుకి నిరసన గలాన్ని వినిపించడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేయడం కాదు, పథకాలను అమలు పరచండి. కొత్త పథకాలను మీరేదైతే 420 హామీలు ఇచ్చిన పథకాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా మహిళలకు 2,200 రూపాయలు ఇస్తా అన్నారు. ఇలాంటి పథకాలను మీరు తక్షణం అమలు చేయండి. ఉన్న పథకాలను కొనసాగిస్తూ తక్షణ పథకాలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరైతే లీడర్లు ఉంటారో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఊళ్ళలోకి వచ్చే వాళ్లకు 420 హామీలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలారా ఖబర్దార్. మీరు చేసిన అన్యాయాలు, ప్రజలకు చేసే మోసాలు ఏ రోజైతే గద్దెనెక్కించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి కేసీఆర్ గారు ఎంతైతే కష్టపడి తెలంగాణ తెచ్చి ప్రజల కోసం సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చిండో ఒక్కొక్కటి తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా కేసీఆర్ కిట్తో మొదలు పెడితే ఈ రోజు అందరికి కూడా కుల సంఘాలకు మేము ప్రవేశపెట్టిన మరి యాదవులకు మరి గొర్రెల పథకం కానీ, మత్స్యకారులకు చేపల పథకం కానీ, ఇలా రైతులకు మరి రైతు బంధు కానీ, రైతులు మరణిస్తే రైతు బీమా కానీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా మరి తొక్కి పెడుతూ ఆఖరికి ఈ రోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరి కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా ఇవాళ పేదింటి బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే తోడ్పాటు ఉంటుందని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మరి 50,000తో స్టార్ట్ చేసిన పథకాన్ని 75,000గా 75 నుంచి మరి రోజు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరి పెళ్లికి ఖర్చులు కూడా సరిపోయిన పరిస్థితి ఉందని 1,00,000 రూపాయలు చేసి ఈ రోజు తెలంగాణ ప్రజలను మరి ఆదుకుంటే లక్షలాది మంది ఆ పథకాలను ఉపయోగించి పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి 10 సంవత్సరాలు లేని మరి ఈ చట్టబద్ధత మరి ఈ రోజు మరి ఎక్కడి నుంచి ఖరాబైందని మేము అడుగుతా ఉన్నాం. ఎవరో ఒకరితోనే మరి ఈ పథకానికి చట్టబద్ధత లేదని చెప్పి మరి కోర్టులో ఏపించిన ఈ ప్రభుత్వం వారే మరి కోర్టులో దానికి సరిపోయిన అఫిడవిట్ సమర్పించకుండా మరి ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చే విధంగా ముందుకు పోతా ఉన్నది. మరి ప్రజల సంక్షేమ పథకాలు అన్ని తుంగలో తొక్కి జేబులు నింపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. ప్రజలే ఇవాళ ప్రజాక్షేత్రానికి మీరు పోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మొత్తం ఈ ప్రజలకు అందజేసే వరకు కూడా మరి ఉద్యమం చేస్తుంది, శ్రమిస్తుందని చెప్పి ఈ రోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తొట్టదొరగా మొదలుపెట్టాం. మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ పథకం అందే వరకు మేము మరి నిరంతరం పార్టీ పిలుపు మేరకు మరి శ్రమించి పబ్లిక్ అందజేసేదాకా, ప్రజలకు అందజేసేదాకా ఊరుకోమని చెప్పి ఈ నర్సంపేట నియోజకవర్గం పార్టీ తరఫున మరి హెచ్చరించడం జరుగుతా ఉంది.